హాయ్ గైస్! ఎట్టకేలకు 'డాకు మహారాజ్' ఈ మూవీ రిలీజ్ అయిపోయింది. ఈ రివ్యూ కూడా ఈరోజు వచ్చింది. సో, ఈరోజు కథ ఏంటి? అసలు మూవీ ఎలా ఉందో తెలుసుకునే ముందు ఎవరైతే మన ఛానల్ కొత్తవారు చూస్తున్నారో తప్పకుండా మూవీ అప్డేట్స్ అండ్ మూవీ రివ్యూస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇక స్టోరీలోకి వెళ్ళిపోదాం. ఇది మదనపల్లి ప్రాంతంలో టీ ఎస్టేట్ ముసుగులో జంతువుల చర్మం, ఏనుగు దంతాలు స్మగ్లింగ్‌తో ఎమ్మెల్యే త్రిమూర్తులు నాయుడు, అతని తమ్ముడు మనోహర్ నాయుడు అరాచకాలు అయితే చేస్తుంటారు. బేబీ వైష్ణవిని గ్యాంగ్ చంపడానికి ప్రయత్నం చేస్తుంది. సో, ఆ పాపను కాపాడేందుకు నానాజీ కాపాడతాడు. సో, అయితే వైష్ణవి ఎవరు? ఆ చిన్నారి త్రిమూర్తుల నాయుడు గ్యాంగ్ ఎందుకు చంపాలనుకుంటుంది? వైష్ణవిని నానాజీ ఎందుకు కాపాడాలనుకుంటాడు? నానాజీ ఎవరు? ఇంజనీర్ సీతారాం ఎవరు? ఈ ఇద్దరిలో ఎవరు డాకు మహారాజ్‌గా మారారు? బల్వంత్ ఠాగూర్ సింగ్ ఎవరు? ఇక డాకు మహారాజ్ మారడానికి అసలు కారణం ఏమిటి? ఈ కథలో నందిని పాత్ర ఏమిటి? కావేరీతో నానాజీకి సంబంధం ఏమిటి? ఎస్ఐ పాత్ర ఏ మేరకు ఉపయోగపడింది? త్రిమూర్తుల నాయుడు అరాచకాన్ని డాకు మహారాజ్ ఎలా ముగింపు పలికాడు? ఇక బేబీ వైష్ణవికి ఎలా అండగా నిలిచాడు? అనే ప్రశ్నకే సమాధానమే ఈ డాకు మహారాజ్ మూవీ. సో, టాలీవుడ్లో వరుస విజయాలతో దూసుకెళ్తున్న బాబీ రాసుకున్న కథ పాతదైనా నందమూరి అభిమానులకు కిక్కించేలా రాసుకున్న కథనం బాగుంది. తెలుగు సినిమా హిట్ ఫార్ములాను దాటకుండా సేఫ్గా కమర్షియల్ హంగులతో తెరకెక్కించారు. ఇక బాలకృష్ణ బాడీ లాంగ్వేజ్, యాటిట్యూడ్ తగినట్టుగానే నానాజీ సీతారాం క్యారెక్టర్ బలంగా రాసుకున్నారు. బేబీ వైష్ణవి చుట్టూ రాసుకున్న కథలో గట్టిగానే భావోద్వేగాలు దట్టించారు. సో, సంక్రాంతి ఫ్యాషన్ ముఖ్యంగా నందమూరి ఫ్యాన్స్కి ఫుల్ మీల్స్ లాంటి సినిమాని అందించడంలో సక్సెస్ అయ్యాడనే చెప్పొచ్చు. ఇక బాలకృష్ణ ఎప్పట్లాగానే తనదైన శైలిలో అయితే డైలాగ్ మాస్ అపీరియన్స్తో అయితే నానాజీగా, సీతారాంగా తన పాత్రలు అయితే పరకాయ ప్రవేశం చేశారని చెప్పొచ్చు. సో, కొత్త గెటప్ దానికి తగినట్టుగా మ్యాండ్రీతో అమ్మాయిని కేక పుట్టించే ప్రయత్నం చేశారు. ఇక ఈ మూవీ నందినిగా శ్రద్ధ శ్రీనాథ్ పవర్ఫుల్ క్యారెక్టర్లో మరోసారి తన మార్క్ చూపించారు. ఇక స్టోరీ కీలకంగా స్టోరీని ముందుకు నడిపించే పాత్రతో తనదైన శైలిలో నటించి మరో మెట్టెక్కించే ప్రయత్నం చేశారు. ఇక ప్రజ్ఞ జైస్వాల్ మరో కీలకమైన క్యారెక్టర్లో మెరిశారని చెప్పొచ్చు. ఎస్ఐగా ఊర్వశి రౌతల యాక్టింగ్ కాకుండా గ్లామర్ పరంగా అయితే మసాలాను నింపిందనే చెప్పొచ్చు. ఇక బాబీ డియోల్ విలనిజం బాలయ్యతో పోటీ పడి నటించాడు. మరో విలన్గా రవికిషన్ నానాజీతో నువ్వా నేను అనే విధంగా పర్ఫార్మెన్స్ ఇచ్చాడని చెప్పొచ్చు. స్పెషల్ అండ్ సర్ప్రైజ్ క్యారెక్టర్లో కనిపించారు చాందిని చౌదరి, సచిన్ కేడర్ అండ్ ఇంకా కొన్ని క్యారెక్టర్లు అయితే తమ పాత్రలు న్యాయం చేశారని చెప్పొచ్చు. ఇక టెక్నికల్ విషయానికి వస్తే సినిమాటోగ్రఫీ, మ్యూజిక్, ఫైట్స్ ఈ సినిమాకి స్పెషల్ అట్రాక్షన్ అనే చెప్పొచ్చు. తమన్ బ్యాక్గ్రౌండ్ అయితే అదిరిపోయింది. ఇంకా కీలక సన్నివేశాల్లో పూనకం వచ్చిందనే సౌండ్ అయితే ఇరగదీసింది. ఇక దబిడి దిబిడి సాంగ్ మాస్ ఆడియన్స్కి అయితే ఉర్రూతలాగించేలాగా ఉంది. స్క్రీన్ మీద కూడా బాగా కనిపించింది. ఇక విజయ్ కార్తిక్ డిఫరెంట్ లొకేషన్స్ ఊటీ, రాజస్థాన్ లాంటి ప్రదేశాలు సీన్స్ అయితే సో బాగానే ఉన్నాయి. ఇక ఇసుక తుఫాన్ లాంటి సీన్లో విఎఫ్ఎక్స్ అయితే బాగానే ఉంది. సో, ఇంకా సితారా ఎంటర్టైన్మెంట్ బ్యానర్ ఈ బాలకృష్ణ ఇమేజ్ లోబడి మాస్ కమర్షియల్ అంశాలను పెద్దపీట వేసి రూపొందించిన ఎమోషనల్ డ్రామా డాకు మహారాజ్. అయితే ఫస్ట్ హాఫ్ బ్రహ్మాండంగా ఎలివేట్ చేసినప్పటికీ క్లైమాక్స్లో సింపుల్గానే ముగించేసే తడబాటు గురయ్యాడా అనే ఫీలింగ్ కలుగుతుంది. ఇక బోయపాటి రేంజ్లో మాస్ డైలాగ్స్ ఇంకా చొప్పించి ఉండవలసిందనే ఫీలింగ్ కలుగుతుంది. ఇక రెగ్యులర్ రొటీన్ పాయింట్తో బాలయ్యని మరోసారి మాస్ అవతారంలో మ్యాజిక్ చేసే ప్రయత్నం కనిపించింది. ఇక నందమూరి ఫ్యాన్స్కి, సంక్రాంతి ఆడియన్స్కి ఈ సినిమా ఫుల్ మీల్స్ లాంటిది. ఇక కొత్తదనం ఆశించకుండా వెళ్తే, ఇక ఎమోషనల్ అంశాలను మంచి అనుభూతిని పంచితే, ఇక డాకు మహారాజ్ మంచి థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ ఉన్న సినిమా. ఎలాంటి అంచనాలు లేకుండా మిమ్మల్ని నిరాశపరచదైతే. సో, మూవీ అయితే బాగానే ఉంటుంది, ఒకసారి అయితే చూడొచ్చు. ఇది మూవీ రివ్యూ. సో, వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి మూవీ రివ్యూస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.